అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 337. దూరమా కరుగుమా. ఇక స్టోరీలోకి వెళ్తే, ఒకరోజు ఉదయం ప్యాలెస్లో టీవీ చూస్తున్న హాస్ని అలియాస్ హర్ష ముందు నిలబడి అతనితో గొడవ పడుతుంది అనసూయ. ఇరువురి మాటల సందర్భంగా విరాట్తో అతనికున్న రిలేషన్ గురించి ప్రశ్నిస్తుంది. ఇద్దరి మధ్య గొడవ పెరుగుతున్న సమయంలో సూరజ్ కలుగజేసుకొని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. ఇంతలో ప్యాలెస్కి చేరుకున్న విరాట్కి తల్లితో డిస్కషన్ జరిగి ఆమెను వెళ్ళిపోమని చెప్తాడు. దానితో కొడుకు మాటలకు గాయపడిన అనసూయ అదంతా తన మంచి కోసమే చేశానని క్షమించి రిక్వెస్ట్ చేసింది. ఆ మాటికి కోపం వచ్చిన విరాట్ వేగంగా తల్లి ముందుకు వచ్చి ఎర్రబడ్డ కళ్ళతో ఆమెను తీవ్రంగా చూస్తూ, ఇదంతా నా మంచి కోసం చేసావా? అదే మాట నీ మనస్సాక్షి మీద ప్రమాణం చేసి చెప్పు అని గట్టిగా అరిచాడు. కొడుకు కళ్ళల్లో తన మీద కనిపిస్తున్న అసహ్యం గమనించిన అనసూయ లోపలే బాధపడుతూనే, నీ తల్లి మీద నీకు నమ్మకం లేదా విరాట్? నాకు నా కొడుకు సంతోషంతో పాటు కుటుంబం పరువు కూడా ముఖ్యం. నీ భార్య చేతిలో నువ్వు ఒక కీలు బొమ్మలా మారిపోయి నిజానిజాలు తెలుసుకోకుండా కళ్ళు మూసుకొని బ్రతుకుతూ ఉంటే ఎలా బ్రతుకుతావు? అందుకే నీ జీవితంలో ఆమె పాపపు నీడ ఉండకూడదని ఆ రోజు అలాంటి పని చేశాను. కానీ నువ్వు తప్పు చేసిన వాళ్ళని వదిలేసి నన్నెందుకు శిక్షిస్తున్నావు అని ఆవేదనగా అడిగింది. వావ్, నీకు అనుకూలంగా ఎంత అద్దంగా అబద్ధం చెప్పావమ్మా. నీలాంటి తల్లిని నేను ఎక్కడ చూడలేదు. కొడుకు తెలివి సామర్థ్యం మీద నమ్మకం లేదు, మంచి చెడుల మీద తేడా గమనించడం చేత కాదు. తెలిసిందల్లా చెప్పుడు మాటలం వినడం ఒకటి. హాస్ని తప్పు చేయడం నీ కలతను చూసావా? శివుడో ఒక ఊరుకుక్క చెప్పిన మాటలు నమ్మి తన కడుపులో ఉన్న నా బిడ్డను నాకు దూరం చేశావు. మా మధ్య చిచ్చు పెట్టావు. మా బంధాన్ని పీటల వారేలా చేశావు. నువ్వు చేసిన దాంట్లో నా సంతోషం ఎక్కడుందమ్మా? నా భార్య బిడ్డను నాకు దూరం చేయడం నాకు ఏ విధంగా మంచైందో చెప్పు. అహంకారంతో అన్నీ నీ ఇష్టానుసారంగా చేసేసి ఈరోజు నాకేదో మేలు చేసినట్టు మాట్లాడడం ఎంతవరకు సమంజసం? నువ్వు నిజంగా నా మంచి కోసమే ఆలోచించేదానివైతే ఒక పిచ్చి కుక్క వాగిన వాగును నమ్మకుండా నిజానిజాలు తెలుసుకొని నేరుగా నా దగ్గరికి వచ్చి విషయం చెప్పేదానివి. అంతేకాని సొంత నిర్ణయాలు తీసుకునేదానివి కాదు. అసలు నా జీవితంలో కలుగు చేసుకునే హక్కు నీకెవరిచ్చారు? ఒకే తప్పును 2 సార్లు చేసి నా భార్య పిల్లల్ని దూరం చేసి నా జీవితాన్ని నాశనం చేశావు. ఇంకా నీ కడుపు మంట చల్లారలేదా? మళ్ళీ ఏం చేద్దామని ముందుకొచ్చావు అని దిక్కులు పిక్కటిల్లేలా గట్టిగా అరిచాడు. అతని అరుపుకి మహల్ రీసౌండ్ రావడంతో పాటు అందులో పనిచేసే వర్కర్స్ అందరూ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళందరినీ చూసిన విరాట్ ఒక్క క్షణం కళ్ళు మూసుకొని కోపాన్ని కంట్రోల్ చేసుకొని అందరినీ బయటికి పంపించమని సూరజ్కి సైగ చేశాడు. అది అర్థం చేసుకున్న సూరజ్ అందరినీ బయటికి పంపించి తను కూడా బయటికి వెళ్ళిపోయాడు. అప్పటికే కొడుకు మాటలకి బిక్కచచ్చిపోయిన అనసూయకి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. అతను మాట్లాడిన ప్రతి మాటలో నిజమునటంతో మౌనంగా నిలబడింది. హాస్ని అంటే ఆమెకున్న అయిష్టత కారణంగా ఆమె మీద వచ్చిన రూమర్స్ అన్నిటినీ బలంగా నమ్మి ఆమె గురించి మనసులో చెడుగా ముద్రించుకుంది. రాను రాను ఆ అభిప్రాయం మరింత బలపడి రాజేంద్రవర్మ చెప్పిన ప్రతి మాట నమ్మేలా చేసింది. చిత్తుల మారి నక్కల మాటలు నమ్మి బంగారం లాంటి కొడుకు కోడలు ఇద్దరినీ దూరం చేసుకొని ఒంటరిగా మిగిలింది. ఇంత పెద్ద ప్యాలెస్లో కొడుకు ముందు నిస్సాయంగా మిగిలిపోయిన ఆమెను చూసి హాస్నికి జాలి వేసింది. ఒక తల్లిలా తన పిల్లల్ని విషయంలో తనెంత స్వార్థంగా ఉంటుందో ఆమె కూడా కొడుకు విషయంలో అదే విధంగా ఆలోచించింది. కాకపోతే ఆ కొడుకు డబ్బున్న సామ్రాజ్యానికి అధిపతి కావడం మూలాన అతని గురించి జాగ్రత్త మితిమీరిపోవడంతో బుద్ధికి పదును పెట్టకుండా ఇష్టానుసారంగా చేసేసింది. ఆమె తన విషయంలో చేసిన ద్రోహానికి హాస్ని ఆమెను ఎప్పటికీ క్షమించలేదు. కానీ అక్కడ ఉన్నది విరాట్ కన్న తల్లి, వయసులో పెద్దది, 3 ఏళ్లుగా కొడుకు మాట కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఆడది. ఎప్పుడూ పొగరుగా ఉండే ఆమె అంతటి దీనస్థితిలో ఉండటం చూడలేకపోయింది హాస్ని. ఇక అక్కడ ఉండలేక పైకి వెళ్ళడానికి స్టెప్స్ వరకు వెళ్ళినది కాస్త వెనక్కి వచ్చి, గడిచిపోయిన కాలం కోల్పోయిన జీవితాన్ని తిరిగి తీసుకురాలేం విరాట్ గారు. తప్పు ఒప్పో ఆల్రెడీ జరిగిపోయింది. ఇప్పుడు దాన్ని మార్చలేము. మీ ఇద్దరి గొడవలు కలుగ చేసుకొని మాట్లాడినందుకు నేను క్షమించండి. ఆ దేవుడి దయ వల్ల నేనేం చావలేదు కదా. నేను బ్రతికుండగా కూడా ఆమెను శిక్షించడం అసలు సరికాదు అని ఆమె అంటుండగానే ఒక్కసారిగా ఆమె నోటిని మూసేశాడు విరాట్. ఆ ముద్దులో ప్రేమకు బదులు ఆవేశం, కోపం కనిపించడంతో అయోమయానికి లోనైంది హాస్ని. అకస్మాత్తుగా తనకి కోపం రావడానికి కారణం ఏమిటో ఆమెకు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. చాలాసేపటి వరకు అతను ఆమెను వదిలిపెట్టలేదు. అంతకంతకు గాఢత పెంచుతూ పోయాడు. దాంతో ఆమెకు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైపోయింది. ఇక కళ్ళు తిరిగి పడిపోతుంది అనుకున్న సమయంలో ఆమెను విడిచిపెట్టి, ఇంకొకసారి చావు గురించి మాట్లాడితే ఊరుకోను.
బ్రతికే ఉన్నానని చాలా తేలిగ్గా చెప్తున్నావు, కానీ నీ ఆచూకీ కోసం 3 ఏళ్ళు ఎంత పిచ్చివాళ్ళ తిరిగానో నాకే తెలుసు. నువ్వు లేని జీవితం నాకు శూన్యం. ఇంకొకసారి నాకు దూరమయ్యే మాటలు మాట్లాడకు, నేను భరించలేను అని గట్టిగా చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత కోలుకున్న హాసిని, నేనేదో మాట వరుసగా అంటే ఇంత శిక్ష విధిస్తావా? ఇదేమైనా బాగుందా అని కోపంగా అడిగింది. నేనైతే విధిస్తాను. ఎందుకంటే నీ విషయంలో నేను ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటాను. తప్పుగా మాట్లాడితే శిక్షిస్తాను. ఆ విషయం దృష్టిలో పెట్టుకొని మాట్లాడు అని స్పష్టం చేశాడు. కొన్ని సంవత్సరాలుగా ప్యాలెస్లో బందీగా ఉండి రిలీజ్ అయిన లలిత ఇంటికి వెళ్ళిన దగ్గర నుండి విపరీతమైన జ్వరంతో కన్ను తెరవకుండా ఉంది. రక్షిత్ ప్రతి క్షణం ఆమెను పక్కనే పెట్టుకుంటూ కంటికి రెప్పలా చూసుకుంటూ సమయానికి మందులు వేయడంలో బిజీ అయిపోయాడు. 3వ రోజు కళ్ళు తెరిచింది. ఆమెను చూసి రిలీఫ్గా ఫీల్ అవుతూ జాగ్రత్తగా ఫ్రెషప్ చేయించి టిఫిన్ తినిపించి మెడిసిన్ వేశాడు. పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత ఒక వ్యక్తిని అంత జాగ్రత్తగా చూసుకోవడం, సపర్యాలు చేయడం మొదటిసారి కావడంతో ఆమెకు సేవలు చేస్తూ ఉంటే రక్షిత్కి చాలా కొత్తగా ఉంది. ఎందుకు ఆ సమయంలో అతన్ని చూసిన ఆమెకు తన తల్లి గుర్తుకు రావడంతో అదే విషయం అతనికి చెప్పి బాధపడింది. కాసేపటికి టాబ్లెట్స్ మత్తుకి పడుకున్న ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి బెడ్ మీద తన పక్కనే కూర్చొని తనని చూస్తున్న తల్లి కనిపించింది. అమ్మా, నువ్వెప్పుడొచ్చావు? ఐ మిస్ యూ సో మచ్ అంటే ఆమెను గట్టిగా హత్తుకొని కుక్క పెట్టి ఏడ్చింది లలిత. నేను కూడా నిన్ను చాలా మిస్ అయ్యాను బంగారం. కానీ నువ్వు హైయర్ స్టడీస్ కోసం వేరే కంట్రీకి వెళ్ళావని, చదువు ముగించుకొని వచ్చే వరకు మెసేజెస్ తప్ప ఫోన్ కాంటాక్ట్ ఉండకూడదని రక్షిత్ చెప్పడంతో సైలెంట్ అయిపోయాను. ఒక్కోసారి నీ మీద విపరీతమైన బెంగ వచ్చేది, కానీ ఏమీ చేయలేక నాలో నేనే బాధపడేదాన్ని. నేను చూడకుండా నా వల్ల అస్సలు కాదు. అందుకే ఇంకెప్పుడు నేను దూరం చేయనివ్వను అని కూతుర్ని గట్టిగా పట్టుకొని బెంగగా అంది లలిత తల్లి సుధ. ఇంకెప్పుడు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనమ్మా. నాకు నువ్వు గుర్తిచ్చి బెంగగా అనిపించేది. ఒక్కోసారి అక్కడ నుండి పారిపోయి వచ్చేయాలనిపించేది. కానీ నాకు మరొక దారి లేక చదువు పూర్తయ్యే వరకు ఉండిపోయాను అని తల్లిని పట్టుకొని బాధపడింది లలిత. సరే బంగారం, జరిగిందేదో జరిగింది, ఇక వదిలే. ఇందాక రక్షిత్ ఫోన్ చేసి నీకు ఆరోగ్యం బాగోలేదని చెప్తే తప్ప నువ్వు వచ్చినట్టు కూడా నాకు తెలియదు. చూడు ఎంత చిక్కిపోయావో. అసలు ఫుడ్ సరిగ్గా తింటున్నావా లేదా అని ప్రేమగా కూతుర్ని అడిగింది సుధా. నేను తింటున్నానమ్మా, కానీ అక్కడ నాకు నీలాగా చేసి పెట్టేవాళ్ళు ఎవరూ లేరు కదా, అందుకే కాస్త సన్నబడ్డాను. నాకు నీ చేత్తో ఏమైనా చేసి పెట్టవా అని ఆశగా అడిగింది లలిత. కూతురు నోటి నుండి ఆ మాట రావడం ఆలస్యం. వేగంగా కిచెన్లోకి వెళ్ళి తనకి ఇష్టమైన ఐటమ్స్ ప్రిపేర్ చేసి తనకొచ్చి కడుపు నిండా తినిపించింది. రాత్రి వరకు కూతురు దగ్గరే ఉండి సఫర్యాలు చేసి కొన్నాళ్ళ తర్వాత ఆరోగ్యం సర్దుకునే వరకు తన దగ్గర ఉంచుకుంటానని రక్షిత్ని అడిగింది. అందుకు అంగీకరించిన అతను మరుసటి రోజే లలితను తీసుకొచ్చి దింపుతానని చెప్పడంతో సంతోషంగా వెళ్ళిపోయింది సుధ. కాసేపటికి గదిలో ఉన్న లలిత దగ్గరికి వెళ్ళిన రక్షిత్ ఆమెకు అదే విషయం చెప్పాడు. మీరు నిజంగా నన్ను మా అమ్మతో ఇంటికి పంపిస్తున్నారా అని అపనమ్మకంగా అడిగిన ఆమెకు నిజమని చెప్తాడు. దాంతో సంతోషించిన లలిత ఎగిరి గంతేసినంత పని చేసింది. అది చూసిన రక్షిత్, నన్ను వదిలేస్తావని నీకంత ఇష్టమా అని ఉడుక్కుంటూ అడిగాడు. మిమ్మల్ని వదిలేసి వెళ్ళడం కాదు, పుట్టింటికి వెళ్ళడం ఆడపిల్లలకి చాలా ఇష్టం. పైగా 3 ఏళ్ళ మీ కారణంగా అమ్మకి మాట్లాడలేనంత దూరంగా ఉన్నాను. కనీసం చూడడం కూడా అవ్వలేదు. అలాంటిది ఇప్పుడు వెళ్తున్నానంటే ఎంత సంతోషంగా ఉంటాను కదా అని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆమె చేతికి ఒక బ్లూ రింగ్ డైమండ్ తొడిగి, ఇప్పటి వరకు మనకు సంతకాల పెళ్లి మాత్రమే జరిగింది. ఆ తర్వాత శాస్త్రోత్తకంగా చేసుకుందామని అనుకున్నాను. కానీ పరిస్థితులు మారిపోయి ఆలోచనలు మార్చేశాయి. 3 ఏళ్ల తర్వాత నా దగ్గరికి వచ్చావు. మళ్ళీ దూరం అవ్వడానికి నేను ఒప్పుకోను. అందుకే ఉంగరం పెట్టాను. ఇది ఎప్పుడూ నీ చేతికి ఉండాలి. నా మీద కోపంతో తీయడానికి ప్రయత్నిస్తే ఊరుకోను అని వార్నింగ్ టోన్లో చెప్పాడు రక్షిత్. రింగులో ఉన్న బ్లూ డైమండ్ మిలమిలా మెరుస్తుండటం చూసి ఆశ్చర్యపోయింది. గతంలో ఇలాంటి ఒక పింక్ డైమండ్ హాస్నికి చేతికిచ్చింది. అలాంటి ఉంగరమే బ్లూ డైమండ్తో చేసినది రక్షిత్ తనకు పెట్టడం ఆమెకు ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ తన ఫీలింగ్స్ బయటికి చూపించకుండా కంట్రోల్ చేసుకొని, ఈ రింగ్ నా చేతికి ఎందుకు పెట్టారు? నాకు పెళ్ళయిందని అందరికీ తెలియాలా? అందుకు నేను ఒప్పుకోను. నా చదువు ఎలాగో అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఫ్రీడమ్ కూడా లాక్కుంటే నేను ఊరుకోను. ఇప్పుడే తీసేస్తాను అని కోపంగా చెప్పింది. ఆ రింగ్ని వేలు నుండి తీయడానికి ప్రయత్నిస్తే ఏకంగా నీ చేతిని నరికేస్తాను. నీతో సైలెంట్గా మంచిగా ఉంటున్నాను. నన్ను అలాగే ఉండని, మరింత రెచ్చగొట్టకు. అలాగే నువ్వు నా కారణంగా చదువుపోయిందని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు ఎంతవరకు కావాలంటే అంతవరకు చదువుకోవచ్చు. మంచి యూనివర్సిటీ చూసి జాయిన్ చేస్తాను అని చెప్తూ ఆమె చేతిలో అటువంటిదే మరొక ఉంగరం ఉన్న బాక్స్ ఆమె చేతిలో పెట్టాడు రక్షిత్. ఆ బాక్స్లో ఉన్న ఉంగరం తీసి అతని వేలికి తొడిగి,
నా విషయంలో మీకెందుకంత పొసెసివ్‌నెస్? ఒక్కోసారి మీ కోపాన్ని చూస్తూ ఉంటే భయం వేస్తుంది. ఇన్ని సంవత్సరాలు నా దగ్గరికి రాకపోతే మరొకరిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయారని అనుకున్నాను. కానీ నా కోసం ఎదురు చూస్తారని నేను అస్సలు ఊహించలేదు. అందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు చదువు కూడా నాకు ఇష్టం లేదు. నాకంటే చిన్న వయసు పిల్లలతో కలిసి చదువుకోవడం నాకు కష్టం. అందుకే ఆలోచన విరమించుకున్నాను అని చెప్పింది లలిత. సరే, నీ ఇష్టం. నీ అభిప్రాయం నాకు స్పష్టంగా చెప్పచ్చు. ఆ ఫ్రీడమ్ నీకు ఎప్పుడూ ఉంటుంది. ఇంతకీ రింగ్ పెట్టిన తర్వాత చేయాల్సిన పని ఏంటో తెలుసా అని ఆమె కళ్ళల్లోకి ఇంటెన్సిటీగా చూసి అడిగాడు రక్షిత్. అతని కళ్ళల్లో కనిపిస్తున్న ఫీలింగ్స్కి లలిత గుండెల్లో వణుకు పుడుతూ ఉంటే అతని వైపు టెన్షన్గా చూసింది. దగ్గరగా జరిగి దడారిన ఆమె పెదాలు మెలమెలా మెరుస్తూ అతన్ని రమ్మని ఆహ్వానిస్తుంటే ఇంకొక్క క్షణం కూడా ఆగనట్టు ఆమెను గట్టిగా హత్తుకొని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. సుమారు అరగంట పాటు సాగిన ముద్దులో ఆమె పట్ల తనకున్న ప్రేమను స్పష్టంగా చూపించాడు. చాలాసేపటికి ఆమెను వదిలి, తొందరగా నీ వీక్నెస్ తగ్గించుకో, నీకు దూరంగా ఉండటం నా వల్ల కాదు అని చెప్పి వేగంగా బయటికి వెళ్ళిపోయాడు. అక్కడి నుండి వేగంగా మరొక గదిలోకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి షవర్ కింద నిలబడి శరీరంలో రగిలిన వేడిని చల్లార్చుకునే పనిలో పడ్డాడు రక్షిత్. బెడ్ మీద ఉన్న లలితకు అతని కోరిక విన్న తర్వాత ఏమని స్పందించాలో అసలు అర్థం కాలేదు. అతన్ని భర్తగా మనసు అంగీకరించినప్పటికీ అతనితో కలయికను ఆమె శరీరం సిద్ధంగా లేదు. ఇదేదో తెలియని అలజడి ఒళ్ళంతా కమ్మేస్తూ ఉంటే బెడ్షీట్ దగ్గరికి చుట్టుకొని ఆలోచిస్తూనే కాసేపటికి నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం అతనితో కలిసి తన తల్లి ఇంటికి బయలుదేరిన లలితను చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన కూతుర్ని సాదరంగా ఆహ్వానించి తనకు ఇష్టమైన వంటకాలని చేసి పెట్టడంలో బిజీ అయిపోయింది సుధా. ఆ రోజు మధ్యాహ్నం భోజనం ముగించిన రక్షిత్ పని మీద బయటికి వెళ్ళిన సమయంలో కూతురు చేతికి ఉన్న ఉంగరం గమనించి ప్రస్తావించింది సుధా. అందుకు లలిత చెప్పిన సమాధానంతో పాటు ఆమె ఉద్దేశం విన్న సుధా ఆలోచనలో పడింది. ఆమెకు రక్షిత్ తండ్రి పద్ధతి తెలిసి గుండెల్లో తెలియని భయం మొదలైంది. ఇంతకీ రింగ్ గురించి ప్రశ్నించిన తల్లికి లలిత ఏమని సమాధానం చెప్తుంది? అసలు సుధా ఎందుకు భయపడుతోంది? ఆ ఇద్దరి కాన్వర్సేషన్ రక్షిత్ వింటాడా? రక్షిత్ తండ్రి రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎపిసోడ్ నచ్చినట్టయితే మీ ఒపీనియన్ని కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.